Subscribe to our channel and press the bell icon for the latest updates. దక్షిణాఫ్రికా నయా ఆల్రౌండర్ ఆండీలేపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఈ రోజు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికాతో గత మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆండీలే బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనక సహనం కోల్పోయిన సర్ఫరాజ్ అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏయ్ నల్లోడా, ఈరోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది, నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మాటలను స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో మ్యాచ్ తర్వాత క్షమాపణలు చెప్పిన సర్ఫరాజ్ స్వయంగా యాండీలేని కలిసి సారీ కూడా చెప్పాడు. కానీ అతని మాటల్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ 4 మ్యాచ్ల సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో జోహెన్స్బర్గ్ వేదికగా ఆదివారం 4వ వన్డే ప్రారంభం ముందు వరకు పాక్ కెప్టెన్ సస్పెన్షన్ విషయాన్ని ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గోప్యంగా ఉంచాయి. అయితే మ్యాచ్ టాస్ కోసం సర్ఫరాజ్ స్థానంలో మాలిక్ రావడంతో ఒకసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. 4 మ్యాచ్ల వేటు కారణంగా దక్షిణాఫ్రికాతో 5వ వన్డేతో పాటు తొలి 2 టీ20లు సర్ఫరాజ్ దూరం కానున్నారు. అతని స్థానంలో వికెట్ కీపర్గా మహమ్మద్ తుది జట్టులోకి తీసుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.